మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. జీవితం చాలా చిత్రమైందండి. మనకంటే మన ఆలోచనల కంటే వేగంగా జీవితం మారిపోతుంది. మారుతున్న జీవితాన్ని, ఈ జీవన పరిణామాలలోని చలన సూత్రాలను సదవగాహనతో అర్థం చేసుకునేవారు కొందరే ఉంటారు. అర్థం చేసుకొని వారే ఎక్కువగా ఉంటారు. కొన్ని సత్యాలను తట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అలాంటి వారితో సత్యం నిత్యం ఘర్షణ పడుతూనే ఉంటుంది. ఈ మధ్య మన తెలుగు సినీ నటుడు ఒకరు స్త్రీల వస్త్రధారణ మీద చేసిన ఒక చిన్న కామెంటు ఎంత పెద్ద దుమారానికి దారితీసిందో మనకు తెలుసు. వాస్తవానికి రెండు మాటలే కావచ్చు. అవి స్త్రీల వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బతీసే సంకేతాలుగా భావించడంతో అంత గొడవ జరిగింది. ఇదంతా మారుతున్న కాలానికి, జరుగుతున్న పరిణామాలకి, ఈ సంధియుగంలో మనం చూస్తున్న మార్పులకి సంకేతంగా భావించాలి. ఒకప్పుడు అలాంటి మాటలు ఎన్నో విచ్చలవిడిగా, పచ్చి బూతులుగా స్త్రీలను అపహాస్యం చేసేటటువంటి అహంకారపూరిత వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి కదా, మనం విన్నాం కదా. అప్పుడు ఏ గొడవ జరగలేదు. కానీ ఇప్పుడు రెండు మాటలు కూడా తట్టుకోవడానికి మారుతున్న మహిళ సిద్ధంగా లేదు. ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమాకి, మనం రీసెంట్గా గమనించిన స్త్రీల వస్త్రధారణకు సంబంధించిన ఈ వివాదానికి మధ్య సంబంధం ఉంది. అందుకే ఈ నేపథ్యాన్ని గుర్తు చేశాను. నెట్ఫ్లిక్స్లో సింగిల్ సల్మా అనే హిందీ సినిమా ఉంది. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. 2 గంటల 20 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. సరదాగా సాగిపోతుంది. ఆ సరదాలోనే స్త్రీలు, కుటుంబం, ఆచారాలు, పద్ధతులు, స్త్రీల స్వేచ్ఛ, వారి వస్త్రధారణ, వారి వ్యక్తిత్వం ఇవన్నీ కూడా అంతర్లీనంగా మనకు ఏదో చెబుతూ ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా నేను చర్చించాల్సిన 3-4 విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈనాటి మహిళా వస్త్రధారణ. దీని మీద ఇంకా మన సమాజంలో అది ఏ మతం అయినా పెద్ద వివాదాలు నడుస్తూ ఉండడమే విడ్డూరం కదా. అంటే మహిళల వ్యక్తిగత జీవితాలు, వారి స్వేచ్ఛ, వారి వస్త్రధారణ విషయంలో మనం పాశ్చాత్య దేశాల కంటే ఇంకా వెనక్కి వెళుతున్నామా అని అనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల ఆలోచనలు, అలవాట్లు, వారి పద్ధతులు ఇవన్నీ అనుకరించాల్సిన పని లేదు, అవి బరితెగించిన సంస్కృతులు అని ఎవరైనా అనుకుంటే అది వారి అవగాహనకు వదిలేయాలి. వెస్ట్రన్ కంట్రీస్ది బరితెగింప లేక మనది వెనకబాటుతనమా? దీన్ని అర్థం చేసుకోవడానికి సామాజిక పరిణామాన్ని గమనించడంతో పాటు సత్యాన్ని స్వీకరించే గుణం కూడా కావాలి. మన ఇష్టాయిష్టాలు, మన నిషేధాజ్ఞలు, ఆదేశాలు వీటికి లోబడి ప్రపంచం నడవదు. ప్రపంచం తనకి ఏది అడ్డుగా ఉంటుందో దాన్ని తొలగించుకొని, తన కాళ్లకు ఏది సంఖ్యలుగా చుట్టుకొని ఉంటుందో దాన్ని తెంచుకొని ముందుకు పోతుంటుంది. స్త్రీ కూడా అంతే. ఒకప్పటి వస్త్రధారణ ఇప్పుడు లేదు, ఈనాటిది రేపు ఉండదు. మారుతున్న క్రమంలో మారుతున్న ఈ వేషధారణ కూడా చూడాలి. ఈ సినిమాలో సల్మా అనే ఒక ముస్లిం కుటుంబ మహిళ తన తోడబుట్టిన వారి పెళ్ళిళ్ళు చేస్తూ తాకట్టులో ఉన్న ఇంటిని విడిపించుకోవడానికి, కుటుంబాన్ని నడపడానికి తన జీవితాన్ని హారతి కర్పూరంలా కరిగించి వేస్తూ, తనకు పెళ్లి కావాలి అన్న ఉద్దేశాన్ని కూడా, ఆ కోరికను కూడా పక్కన పెట్టి ముందుకు నడుస్తుంటుంది. కుటుంబం ఆమెను పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది. ఆమె కుటుంబం బాగు కోసం తన ఆనందాన్ని పక్కన పెడుతుంది. ఇదే సమయంలో తల్లి పోరు భరించలేక వయసు మీద పడిన ఒక మంచి యువకుడు తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు, సరే అతనిని పెళ్లి చేసుకుందామని తనకున్న కుటుంబ బాధ్యతలు అన్నీ చెప్పి అతను ఓకే అంటేనే తను కూడా పెళ్లికి సిద్ధం అవుతుంది. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, తాను చేస్తున్న ఉద్యోగంలో భాగంగా లండన్ వెళ్లాల్సి వస్తుంది. అసలే ముస్లిం కుటుంబం. పెళ్లి తేదీ ఖరారు అయింది. వెళ్ళడానికి వీలు లేదని అందరూ అంటారు. కానీ సల్మా పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆమెను లండన్ పంపించడానికి సిద్ధపడతాడు. కథ అక్కడ పెద్ద మలుపు తిరుగుతుంది. ఆమె లండన్ వెళ్ళి అక్కడ జీవన విధానం, మనుషులు, స్త్రీలు స్వేచ్ఛగా ఉండడం అక్కడ ఆమె గమనిస్తుంది. అక్కడి పద్ధతికి అనుకూలంగా తాను కూడా బట్టలు వేసుకోవడం చేస్తుంది. సముద్రం దగ్గరకు వెళ్ళి స్విమ్ సూట్లో ఆమె ఉండగా ఎవరో తీసిన ఫోటో అనుకోకుండా ఇండియాలో లక్నోకి చేరి, తన ఇంటికి చేరి, కట్టుకోబోయేవాడికి చేరి నానా రభస అవుతుంది. ఆ ఫోటోను వైరల్ చేసి కొందరు వెకిలి వ్యక్తులు పండగ చేసుకుంటారు. ఇదంతా పెద్ద రాద్ధాంతం అవుతుంది. లక్నో వీధిలో గోడల మీద ఆమె స్విమ్ సూట్లో ఉన్న ఫోటో అందరికీ పెద్ద ఎంటర్టైన్మెంట్గా మారిపోతుంది. అటు పురుష ప్రపంచం, ఇటు సనాతన ఆలోచనల ప్రపంచం ఆమె ధరించిన వస్త్ర విశేషాన్ని ఆసరా చేసుకొని రెచ్చిపోతుంది. ఆమె తిరిగి రాగానే
తండ్రితో సల్మా ఒక రకంగా యుద్ధమే చేయాల్సి వస్తుంది. అసలే ఆర్థడాక్స్ ముస్లిం కుటుంబం. అప్పుడు సల్మా ఒకటే ప్రశ్న వేస్తుంది తండ్రితో. నీటిలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏ బట్టలతో వెళ్తారు నాన్న అంటుంది. అప్పుడు నా కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూడలేదు మీరు, నేను వేసుకున్న బట్టల్ని మాత్రమే చూశారు అంటుంది. ఈ ఒక్క డైలాగు ఆడవాళ్ళు వేసుకునే బట్టల మీద కామెంట్లు చేసే సమస్త మగజాతి మీద ఆధునిక మహిళ విసిరే ఆటం బాంబు లాంటిది అనిపించింది. సినిమాల కోసం, వాణిజ్య ప్రకటనల కోసం, బ్రతుకు తెరువు కోసం స్త్రీలు తమకు ఇష్టం లేకపోయినా కొన్ని వస్త్రాలు ధరించవచ్చు. కానీ తమకు ఇష్టంగా ధరించిన వస్త్రాలను కూడా ఎదుటివారు నిషేధాజ్ఞలు జారీ చేసి స్త్రీకి తనకు నచ్చిన బట్టలు నచ్చిన చోట నచ్చినట్టు వేసుకునే స్వేచ్ఛ లేదని శాసించడమే దుర్మార్గం. మారుతున్న ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో మారుతున్న ఆధునిక మహిళను, ఆ మహిళ అంతరాత్మలో సాగుతున్న ఆత్మగౌరవ సంఘర్షణలోంచి వ్యక్తమవుతున్న స్వేచ్ఛను అర్థం చేసుకోలేని ఒకానొక స్వార్థపూరిత సంకుచిత పురుషాహంకారపు ధోరణి నుంచి వచ్చిన అభ్యంతరాలే ఇవన్నీ. ఈ సినిమాలో కథను మొత్తం మలుపు తిప్పిన ఘటన ఇది ఒకటే కాదు. ఇది ఆధునిక మహిళా వస్త్రధారణకు సంబంధించి ఇంకా ఈ పురుష ప్రపంచం ఎలాంటి ఆధిపత్యపు ఆలోచనలతో ఉంది అనేది మాత్రమే తెలియజేస్తుంది. మన తెలుగు సమాజంలో ఈ మధ్య మనం చూసిన ఘటనతో ఇది కనెక్ట్ అవుతుంది కాబట్టి దీని గురించి అయినా ఈ సినిమా మీరు చూడండి అని చెప్తున్నాను. ఇందులో ముస్లిం కుటుంబమా, హిందూ కుటుంబమా, క్రిస్టియన్ కుటుంబమా అని కాదు. ఒక స్త్రీ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆ కుటుంబ బాధ్యతలు తలకెత్తుకొని తన ఆనందాన్ని, తన జీవితాన్ని పూర్తిగా విస్మరించి ముందుకు సాగే క్రమంలో తనకు ఒక శరీరం ఉందని, తనకు ఒక ఆత్మ ఉందని, తనకు ఒక వ్యక్తిత్వం ఉందని, తనకు ఒక జీవితం ఉందని గ్రహించినప్పుడు కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈ మొత్తం సినిమా చెబుతుంది. లండన్ వెళ్ళినప్పుడు సల్మా అక్కడి ఆధునిక స్త్రీ పురుషుల ఓపెన్ రిలేషన్స్ గురించి తెలుసుకోవడమే కాదు, తాను కూడా కొన్ని భావోద్విగ్న క్షణాలకు గురి కావడం జరుగుతుంది. ఏమైంది? అది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. తనలో తాను మరిచిపోయిన స్త్రీ మేల్కొన్నప్పుడు, సనాతన జీవితం ఆధునిక జీవితంతో ఢీకొన్నప్పుడు ఎలాంటి ఘర్షణ జరుగుతుందో ఈ సినిమా చెబుతుంది. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత లండన్ వెళ్ళడానికే కాదు, అక్కడ వివాదమైన తన స్విమ్ సూట్ ఫోటోను కూడా హుందాగా స్వీకరించి అందరితో తగాదా పడిన తన కాబోయే పెళ్లి కొడుకు ఏమయ్యాడు? లండన్లో ఆమెకు పరిచయం అయిన మరో యువకుడు ఏం చేశాడు? చివరికి తన పెళ్లి రోజు ఇద్దరు పెళ్లి కొడుకులు ఎదురు బదురుగా బారాతులు, అంటే పెళ్లి కొడుకు ఊరేగింపులు, పెళ్లి కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురు సల్మా తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇదంతా సరదాగా ఒక కామెడీ డ్రామాగా సాగినా చివరికి మనల్ని అందరినీ పెద్ద ఆలోచనలో పడేసే ముగింపు ఇస్తాడు దర్శకుడు నచికేత్ సామంత్. చివరికి సల్మా సింగిల్ సల్మాగానే మిగిలిపోతుందా, లేక తను తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తు ఏమిటి అనే ఒక పెద్ద ప్రశ్నార్థక చిహ్నాన్ని మనలో పెట్టి సినిమా ఎండ్ అవుతుందా? చూసిన తర్వాత మీరే ఎవరికి వారు ఆలోచించుకుంటారు. ఏమైనా ఈనాటి మహిళ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన ఆనందాలను, తన జీవితాన్ని కాపాడుకోవడానికి, అలాగే ఇంకా మన సమాజంలో మిగిలి ఉన్న సనాతన భావాలకి మధ్య ఎంత ఘర్షణ ఉంటుందో ఈ సినిమా మనకు అనేక లేయర్లుగా విప్పి చూపుతుంది. కేవలం స్త్రీ ధరించే బట్టలు మాత్రమే చూసే వాళ్లకు స్త్రీ హృదయం కనిపించదు. స్త్రీ కళ్ళల్లో సుడులు తిరిగే, కన్నీటిలో జరిగే తుఫాను బీభత్సాలు అసలు కనిపించవు. ఆ కనిపించని దృశ్యాలు చూడండిరా బాబు, అప్పుడే స్త్రీ మీకు నిండుగా కనిపిస్తుంది. లేకపోతే నీకు ఎప్పటికీ స్త్రీ కనిపించదు, కేవలం ఆమె వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి అని ఈ సినిమా చెంప చెళ్ళుమనిపిస్తూ వెనక్కి తిరిగి నడుస్తున్న ఈ సమాజానికి చెబుతున్నట్టుగా ఉంది. చూడండి, మీరే చెప్పండి. నచ్చినా నచ్చకపోయినా మీ కామెంట్ పంపండి. ఈ కథకు ముస్లిం కుటుంబ మహిళను తీసుకోవడం నిజానికి పెద్ద విప్లవమే. దీనికి రచయితలుగా ముదస్సర్ అజీజ్, అమీనా ఖాన్ ఉండడం కూడా విశేషమే. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, మ్యూజిక్ భలే నచ్చాయి. ఓవరాల్గా ఈ సినిమాను మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్లో మీకు తెలియకుండా మీలో ఒక చైతన్యవంతమైన ఆలోచన సాగుతుంది. అది మిమ్మల్ని ఎటు తీసుకువెళ్తే అటే వెళ్ళండి, నిర్ణయం మీదే. ఉంటాను, తప్పనిసరిగా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ సినిమా, సింగిల్ సల్మా. నమస్తే, మీ ప్రసాద్ మూర్తి.